ఇగో ఈ తలకాయ చూడండి ఫ్రెండ్స్. ఇదేమో ఇట్లా గుండ్రాగా ఉంటుంది. ఇగో ఇదేమో ఇట్లా ఇట్లా ఈడ ఈడ బుడుపు ఇట్లుంటది. అంటే మా బాధ ఫ్రెండ్స్ ఇది. చూడనీకి అన్ని అన్ని మంచిగా ఉంటాయి కానీ చూడండి ఎంత మంచిగా ఉంది. ఈ ట్విన్స్ వి ఫోటోలు పెట్టాను చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ లో. ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిరాక్ కాక. ఇగో వీళ్ళిద్దరు ట్విన్స్ ఫ్రెండ్స్ మా పిల్లలు. అయితే ఏంటంటే ఫ్రెండ్స్ ఈమె గురించి కొన్ని విషయాలు చెప్పాలి ఫ్రెండ్స్. ఇంకా కొన్ని విషయాలు మిగిలి ఉన్నాయి. ఏమంటారు చాలా గ్రేటెస్ట్ విషయాలు అన్నట్టు. ఆ విషయాలని ఇప్పుడు చెప్తాం చూడండి. ఈమె ఏంటంటే మీకు అంటే నార్మల్ గా చూడడానికి ఎట్లుంటది అంటే కొంచెం జరుగుతాడు. నార్మల్ గా ఇప్పుడు ఇట్రా బిడ్డ. ఈమె ఎట్లుంటది అంటే ఇప్పుడు ఈమె చూపిస్తా చూడండి. మీరు చూస్తే ఇప్పుడు ఈమె నువ్వు ఇట్లా ఇడికిరా. వీళ్ళిద్దరు కవల పిల్లలు కదా ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు కవల పిల్లలు. ఇప్పుడు ఈమె 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 గురించి చెప్తా చూడండి. ఈమె ఎట్లుంటది అంటే ఇప్పుడు ఇది ఉంది కదా ఈ ఛాతి. ఇక ఇట్లుంటది. ఎట్లుంటది మీకు ఏంటంటే నార్మల్ గా కనబడుతుంది అంతేగాని ఇట్లా ఇక ఇది ఇది లోపలికి ఉంటది అన్నట్టుగా. మన ఛాతి నార్మల్ గా మనం ఇట్లుంటాం కదా. నార్మల్ గా అయితే ఇట్లుంటాం కదా. ఈమె ఏంటంటే ఇట్లుంటది. నేను మొత్తం పడతాను ఒకసారి. ఈ ఏంటంటే ఈ జబ్బాలు మొత్తం రెండిట్లో ముంగటికి వస్తాయి. ఈ ఛాతి లోపలికి పోతుంది. కట్ అవుతుందని ఈ ఛాతి అనేది ఇట్లా లోపలికి పోతుంది అన్నట్టుగా. ఛాతి లోపలికి పోతుంది. ఈ జబ్బాలు ఇట్లా ముంగటికి వస్తాయి. ఇంకెట్లా అంటే ఈ వెనక బొక్కలు ఉంటాయి కదా. ఈ బొక్కలు మనకు నార్మల్గా ఏర్పడాయి కానీ మాకు ఈ బొక్కలు ఏర్పడతాయి. ఈ బొక్కలు మీకు చూపించిన కదా ఫ్రెండ్స్. ఇవి మాకు బొక్కలు ఏర్పడతాయి మనకు. ఇప్పుడు ఈ జబ్బలు ఉన్నాయి కదా ఇగో ఇవి జబ్బలు. ఇవన్నీ ఏర్పడతాయి మనకు నార్మల్గా. వీళ్ళకి ఎట్లుంటాయి ఇవి అంత ఏర్పడాయి కానీ మీకు మొత్తం టోటల్గా ఏర్పడతాయి. అర్థమైందా? మళ్ళీ ఇక ఏమంటారు ఒక బుక్క లేచి ఉంటది. పుష్పరాజ్ మొత్తం పుష్పరాజ్. మన పుష్పరాజ్ ఉంటాడు కదా అదే స్టైల్. పుష్పరాజ్ స్టైల్. కాకపోతే ఏమంటారు పుష్పరాజ్ ఏంటంటే ఇట్లుంటాడు. ఈమె ఏంటంటే ఇట్లుంటాడు. అంటే ఏంటంటే ఫ్రెండ్స్ ఇక ఈమె చూడండి ఫ్రెండ్స్. ఇక ఏమంటారు ఇట్లుంటది. ఇది నార్మల్ గానే ఉంటది ఫ్రెండ్స్. ఈ బుక్క మంచిగా ఉంటది కానీ ఇది లేచి ఉంటది. ఇవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్. లేకపోతే వెనక చూపించచ్చా? ఈ బొక్కలు అనేది ఇవి మనకు ఇట్లా ఇట్లా పెడితే ఇట్లా ఇట్లా తాకుతాయి. ఇట్లా ఇంకో ఇట్లా తాకుతాయి. ఈ ఛాతి అనేది ఇట్లా లోపలికి పోతుంది. మొగోనికి అయినా కానీ ఏం కాదు. ఈమెకు ప్రాబ్లం ఏముండదు ఫ్రెండ్స్. కళ్ళు, ముక్కు, నాలుక, చెవులు, కాళ్ళు, చేతులు అన్ని బరాబరే ఉన్నాయి. కానీ ఏమైంది అసలు చిన్నప్పుడు అంది ఎందుకు పండుకున్నావు అట్లా? ఎందుకు నీ కథ చెప్పు జరా. ఇట్లా వండుకొని తలకాని ఇట్లా చేసుకున్నావు. మంచిగా తిండి తినమంటే తినదు. మంచిగా తినాలి. ఈమె చిన్న కొన్ని వీడియోలు పెడతాం, క్లిప్పులు పెడతాం చూడండి ఫ్రెండ్స్. ఏంటంటే ఈమె తినేటప్పుడు, ఈమె ఆడుకుంటప్పుడు మామూలుగా ఉరుకు బిడ్డ ఎట్లా ఉరుకుతావు అట్లా ఆ నుంచి ఉరికిరా, బొగ్గి నుంచి ఉరికిరా, ఇట్లా ఉరికిరా ఉరికిరా ఉరికిరా. చూడండి ఫ్రెండ్స్ ఈ నరం చూసారు ఎట్లా వెళ్తాను ఇక్కడ నరం. మళ్ళా ఇదేందండి ఏమంటారు మళ్ళీ ఒకసారి వైరాప. ఇదంతా ఇక లోపలికి మీకు క్లియర్గా అర్థమవుతుందేమో. ఇప్పుడు మా నార్మల్గా ఈమె నార్మల్ ఉంది. ఈమెకు మంచిగా ఉంది. ఈమె ఏంటంటారు కొంచెం డిఫెక్టివ్ ఉంది కొంచెం ఈమె కాడ. ఇంకా అది ఒకటే కానీ నెక్స్ట్ మిగతా అంతా మంచిగానే ఉంటుంది ఫ్రెండ్స్. మంచిగా ఉంటుంది, మంచిగానే ఆడుకుంటుంది, మంచిగా తింటుంది. కాకపోతే తినే కాడ లేట్ ఉంటుంది. ఎందుకంటే చెప్పినా కదా ఫ్రెండ్స్ కొంచెం 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 పెట్టుకుంటుంది. ఇట్లా మొత్తం అన్నం చెక్ చేసుకుంటూ తింటుంది. దాన్ని మస్తు టైం టేకింగ్ ఎక్కువ ఉంటుంది. ఈమె 10 నిమిషాలు దీన్ని లేస్తుంది. ఈమె డబల్ ట్రిపుల్ టైం తీసుకుంటుంది. ఎందుకట్లా చేస్తావు? లోపలికి పోదా? ఉల్టా కొడుతుంది. అది లోపల మొత్తం బయటకు వస్తుంది. ఒక్కోసారి అట్లా చేస్తుంది. బలవంతాన పెడితే దగ్గి మొత్తం బయట తీసేస్తుంది అన్నం. ఈమెకు తినేకాడ కొంచెం ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్. జలుబునులే తినేకాడ కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇక చూడండి
ఇప్పుడు నార్మల్గా ఈమె మెడల్ చూడండి, ఈమె మెడల్ చూడండి ఎట్లా ఉన్నది. ఈమె ఏంటంటే ఈమెకున్న క్యారెక్టర్ ఏంటంటే చిన్నప్పటి నుంచి ఈమె గురించి ఈమె ఏమైనా చేస్తుంది. ఫుడ్ విషయంలో ఫుడ్ విషయంలో కానీ ఏదన్నా కావాలన్నా కానీ కాంప్రమైజ్ కాదు. ఆ ప్రాసెస్ లా ఈమెను పడనీయలే అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే పండుకుంటే దొబ్బేసింది, పండుకుంటే దగ్గర వండుకొనియలే, సంథింగ్ ఇట్లాంటివి జరిగినాయి. జరిగితే ఇదేంటంటే ఇది ఒకటే పక్క వండి పండి కూడా అలవాటు చేసింది. ఆ తలకాయ అట్లా ఉన్నట్ల ఇక ఒకటే పక్క వండి 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 కథం ఇగో మొత్తం ఫ్లాట్ అయిపోయింది. ఒకటే ఇట్లనే ఫ్లాట్. చూడండి ఇగో ఇప్పుడు నువ్వు ఇట్రా బిడ్డ, నువ్వు ఇట్రా. ఇగో ఈ తలకాయ చూడండి ఫ్రెండ్స్, ఇదేమో ఇట్లా గుండ్రాగా ఉంటది. ఇగో ఇదేమో ఇట్లా ఇట్లా ఈడ బుడుపు ఇట్లుంటది. అంటే మా బాధ ఫ్రెండ్స్ ఇది. ఈమెకి ఏం డిఫెక్ట్ ఏం లేదు, మెంటల్గా మంచిగా ఉంటుంది. మాటలు హుషారు మాటలు, కొట్టుకుంటారు తండుకుంటారు. ఇక నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అట అన్ని. ఎందుకంటే నా కాడ చూపియరు ఇవన్నీ. నేను లేనప్పుడు బాగానే చిత్తకథలు పడతారట. చూడండి ఫ్రెండ్స్, తలకాయ కింది కను ఇట్లా ఉండు, దగ్గరకు ఉండు. మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఈ రెండింటికి డిఫరెంట్. ఈమెదేమో మంచిగా ఉంది, ఈమెదేమో ఇట్లా ఒక పక్క పండు. అంటే ఇక ఈ తలకాయ ఇట్లా ఉండట్లా పండు కూడా ఒక పక్క అయిపోయింది మొత్తం. పండు కూడా ఒక పక్క అయిపోయిన తర్వాత చిన్న లాతబాడి కదా ఫ్రెండ్స్, ఈ లాతబాడి ఏమైందంటే ఇక ఇట్లా పండుకున్నట్లా ఈ జబ్బాలు అనేటి మొత్తం ఇట్లా ముంగటికి వచ్చేసినాయి. ఛాతి అనేది లోపలికి వెళ్ళిపోయింది. కానీ మంచిగా ఉండదంటే మంచిగా ఉంటుండే, ముద్దుగా ఇంకా మస్తు ఉంటుండే కిరాక్క, కానీ ఇంకా మంచిగా ఉంటుండే. అట్లాంటిది ఇదేమైనా ఈమెను కేరింగ్ అనేది చేసుకోక ఒక లైఫ్ అనేది ఈమె లైఫ్ మీద ఎఫెక్ట్ పడ్డది. అది కానీ చిన్నగా ఉన్నప్పుడు ఈమె లైఫ్ మీద మస్తు ఉండే ఫ్రెండ్స్, లడ్డు మంచిగా ఉండే. ఇద్దరు మంచిగా ఉన్నారు, ఇప్పటికైనా మంచిగా కొంచెం బక్కగా ఉండే చిన్నగా ఉన్నప్పుడు. అయితే ఏంటంటే ఇక మొత్తానికి అయితే వాళ్ళ ఇంటికాడ ఒక జాగ్రత్తగా చూసుకోలేక ఈమె లైఫ్ అనేది ఇట్లా అయిపోయింది. ఇక ఏమంటారు, సూర్యునికి అన్ని అన్ని మంచిగా ఉంటాయి కానీ కొంచెం స్లో ఉంటుంది. నీ సబ్బు స్లోనా ఏంటి అన్నట్టు జర స్లో ఉంటుంది. చూడండి ఎంత మంచిగా ఉంది. కానీ ఏం ప్రాబ్లం ఏమి ఉండదు ఫ్రెండ్స్. నేను ఎక్సర్సైజ్ చేపిస్తా, పెద్ద వరకు నీ అక్క జిమ్కి పంపిస్తా, నేను మొత్తం సెట్ చేస్తా, అన్ని సెట్ చేస్తా. కానీ నేనంత కిరాకు నువ్వు అంత కిరాకు చేస్తా, అదేం ప్రాబ్లం లేదు. కానీ కాకపోతే ఈ చెస్ట్ అనేది లోపలికి పోతుంది. చెస్ట్ లోపలికి పోయి జబ్బలు మీదుకుంటాయి. అవంతా మనం ఫ్యూచర్లో కవర్ చేయాలి ఫ్రెండ్స్. అది ఉన్నది ఒక టార్గెట్. వాళ్ళ ఇంటికాడ ఇక డెలివరీ అయిన తర్వాత ఏమంటారు ఇట్లా జరిగింది మాకు, అంతేనా? కొంచెం చూసి కొంచెం మంచిగా ఈమెను చూసుకునేది ఉంటే, వీళ్ళని చూసుకునేది ఉంటే, ఇప్పుడు ఇద్దరు ఒక్క దగ్గర నిల్చుంటే చూడండి, వీళ్ళు ఇద్దరు ఇట్లా వాళ్ళు మంచిగా ఉన్నారు ఫ్రెండ్స్. ఇద్దరు మంచిగానే ఉన్నారు. అదా అట్లా ఉంటుండే. మాకు కూడా ఈ బాధ ఉండకపోతుండే. కానీ చూస్తే బాధ అనిపిస్తుంది కాబట్టి ఏం చేస్తాం ఫ్రెండ్స్. చిన్నగా ఉన్నప్పుడు ఎట్లుంటుండే, నైట్ కూడా మనం పడుకోబెడతాం కదా ఫ్రెండ్స్, కింద పడిపోతుండే. కింద పడి కూడా ఎడవకపోతుండే. మళ్ళా మధ్యాహ్నం నేను లేచినప్పుడు అయ్యో లేదు ఎక్కడ పోయిందని నేను వెతుక్కునేదాన్ని. ఇక కింద పడుతుండే, పడి అట్లనే నిద్రపోతుండే. మళ్ళా నేను చూసి మళ్ళీ తీసి మళ్ళీ పైన వేసుకునేదాన్ని. అందరేమో పడుకున్నప్పుడు కిందికి జరుగుతారు కదా, ఈమె అట్లా కాదు, పైకి జరుగుతుంది. ఇప్పటికి కూడా అదే ప్రాసెస్ ఇది. కిందికి పండుకున్న కాడ ఉండదు ఫ్రెండ్స్, మొత్తం చుట్టూ తిరుగుతుంది ఎక్కడెక్కడ. అందుకే మీ బెడ్లు పెద్ద పెద్ద బెడ్లు ఉండేవి తీసేసి షాపాలు వేసి వండబెడతాం కింద కొడతారు. మొత్తం మాకు వీళ్ళు పుట్టక ముందు బెడ్ ఉండేది, పెద్ద బెడ్ ఉండే, డబల్ కాట్ బెడ్ ఉంటుండే. వీళ్ళు పుట్టిన తర్వాత కథ బెడ్ తీసేసి షాప్ వేసినాం. ఇక కింద ఎంతైనా పోవచ్చు, ఏడికైనా పోవచ్చు. లేదు చూస్తే వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు. ఆమె మంచిగా వండుకుంటుంది. ఇక ఈమె ఒక్కతే అట్లా ఇక పండుకునేదే కథం పైకి 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 వెళ్ళిపోతుంది. ఇప్పుడు అట్లా వండుకున్నదా అట్నే పైకి వెళ్ళిపోతా ఉంటది, లేకపోతే ఇట్లా గుండ్రా తిరుగుతా ఉంటది. చిన్నప్పుడు కూడా అట్లనే ఉండే, ఇప్పుడు అట్లనే ఉంది. ఇక మా ఇంట్లో ఇక మన ఉంటారు ఫ్రెండ్స్, కౌల పిల్లలు అంటే ఇక
ఇట్లా ఉంటారు ఫ్రెండ్స్. కవల పిల్లలలో మళ్ళా ఏమంటారు, ఇద్దరు ఒక తీరు ఉండి ఎవరన్నా ఒకళ్ళు డిఫెక్ట్ ఉంటారు. కాకపోతే ఇది వీళ్ళకు పు పుట్టుకతో వచ్చిన డిఫెక్ట్ అయితే ఏం లేదు. ఏమంటారు ఇక కేరింగ్ లేక కరెక్ట్ చూసుకుంటోళ్ళు చూసుకోక ఇట్లా అయిపోయింది. మళ్ళా చాలా మంది అంటారు కదా ఫ్రెండ్స్, ఒకరికి హెడేక్ వస్తే ఇంకొకరికి హెడేక్ వస్తుంది, ఒకరికి ఫీవర్ వస్తే ఇంకొకరికి ఫీవర్ వస్తుంది. అట్లా నన్ను చాలా మంది అడిగిండ్రు, అట్లా అవుతుందా మీ పిల్లలకని. అట్లాంటిది ఏం లేదు మా పిల్లలకి. ఎవరికి జ్వరం వాళ్ళకి వస్తే హెడేక్ రాదు, ఏక్ రాదు. ఎవరికి జ్వరం వస్తే వాళ్ళకే, ఎవరికి జలుబు అయితే వాళ్ళకే. మళ్ళీ ఈమెకి రాగానే ఈమెకి రాగానే అట్లాంటిది ఏం లేదు. మంచిగా ఉంటారు. చెప్పు చెప్పు నడిపి గురించి నువ్వు నీ ఏమన్నా ఉంటది కదా నీ మనసులో చెప్పేదా? ఒక్కొక్కసారి చూసి బాధ అనిపిస్తుంది. అంటే ఎట్లా? టీచర్ కొడితే ఇట్లా కొడితే కదా, అప్పుడు నాకు ఏడుపు వస్తుంది. నీకు? నాకు కామని కట్టిన ఏమనిపించదు. ఎందుకంటే ఆమె ఫుల్ కొడుతుంది, అందుకే నాకు ఏమనిపించదు. బిడ్డ ఫుల్ కొడుతుంది, అందుకే నాకు ఏమనిపించదు. నువ్వు కూడా కొడతావట కదా? ఇద్దరు గొడవ పడతారు. కొడతావా బిడ్డ నువ్వు? అది కూడా కొడుతుంది. ఎవరు ఎక్కువ కొడతారు? ఏమన్నా ఎక్కువ కొడుతుంది. అంతేనా? ఇద్దరు కొట్టుకుంటారు సేమ్. ఈమె ఎంత కొడితే ఆమె ఎంత కొడుతుంది, ఆమె ఎంత కొడితే ఈమె ఎంత కొట్లాడతారు. ఇక సరే మీ డాడీ చెప్పాలని వచ్చినాకంటే వద్దు తీ మమ్మీకి, ఏం వద్దు తీ అని మళ్ళీ సైలెంట్ అయిపోతారు. నేనేమన్నా అన్నా కానీ ఏమనలే మమ్మల్ని ఏమనలే అంటారు. ఏం చెప్పాను ఒకసారి, వాళ్ళ డాడీ పిలిచి ఏదైనా చెప్పి బెదిరించిండు అనుకో, ఇక కొంచెం ఏమైంది బిడ్డ సౌండ్ వచ్చింది ఏంటంటే, ఏం కాలేదు మమ్మీ, ఏమనలే డాడీ, నువ్వు ఏం లేదు, ఏం కాలేదు పో నువ్వు అంటారు నన్ను. మరి నాకు సౌండ్ వచ్చింది కదా అని అంటే ఏం లేదు. మళ్ళీ డాడీని ఒక్క మాట అననియరు మళ్ళీ నన్ను ఏదన్నా అంటే, ఎందుకు అట్లా అంటే నువ్వు అనొద్దు డాడీని అంటారు మళ్ళీ. కానీ మా పిల్లలు మస్తు సందడి చేస్తారు ఫ్రెండ్స్ ఇంట్లో. నేనుంటే చాలా వాళ్ళ డాడీ ఉంటే మాత్రం కొంచెం సైలెంట్ ఉంటారు. ఇక లేకపోతే మాత్రం ఇల్లంతా ఒకటే. ఇక మా పిల్లలు చూడనికి చిన్నగా ఉన్నారు ఫ్రెండ్స్, కాకపోతే మస్తు పని చేస్తారు. నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, జాబ్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఏం చేస్తుండే, నేను వచ్చేసరికి పని అంతా చేస్తుండే ఫ్రెండ్స్. వాళ్ళు నేను కాలే మార్నింగ్ బట్టలు విండేసి వెళ్ళిపోయేదాన్ని, వీళ్ళకి బాక్సులు పెట్టి వంట చేసి వెళ్ళిపోయేదాన్ని. ఇక స్కూల్కి నుంచి వచ్చి వాళ్ళ హోంవర్క్ ఇట్లా అంతా రాసుకొని, మళ్ళీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ వీళ్ళ టిఫిన్ బాక్సులు, మళ్ళీ మన వంట చేసినవి అన్నీ ఉంటాయి కదా, అవన్నీ తోముతుండే నేను వచ్చేసరికి. అవన్నీ తోమేసి మళ్ళీ ఇండ్లన్నీ ఊకేసి మొత్తం నీట్గా చేసి, ఇంకొకసారి ఏ కర్రీ అయితే పొద్దున్నే వేస్తే అదే ఉంటుండే, రైస్ లేకపోతే ఇంకో ఈమె రైస్ కడిగి వచ్చేసరికి అన్నం కూడా వండి పెడుతుంది ఫ్రెండ్స్. అన్నం చేయొచ్చు, ఇంకేం చేయొచ్చు నీకు? ఇంకా అంతే. ఆమ్లెట్ వేయవా? ఇంకా ఆమ్లెట్ వేస్తావా? నీకు ఎప్పుడైనా పెట్టా? ఈమె చేసే పని ఏంటంటే, చిన్న చిన్న ప్లేట్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్, టీ తాగిన గ్లాసెస్, ప్లేట్లు అవి ఉంటే తొమ్మేసేస్తుంది. ఇక కొంచెం మన కర్రీ వండినవి, రైస్ చేసినవి బౌన్లు ఉంటే మాత్రం పక్కకు పెడతారు. అవి వాళ్ళకి ఓపిక ఉంటే అవి దోముతారు, లేకపోతే పక్కకు పెడతారు. వచ్చినాక నేను దోముకునేదాన్ని మళ్ళీ. ఇంకా ఈమె ఏం చేస్తుంది అంటే ఇండ్లు ఊకుతుంది. ఆ ఇండ్లు కూడా ఎట్లా ఊకుతుంది అంటే, ఒక గంట ఊకుతుంది, జాడకట్ట పట్టుకొని గంట ఊపుతుంది. ఇక కొంతమంది పిల్లలు పెద్దగా అయినా కానీ వాళ్ళ అమ్మ వాళ్ళ పనులు చెప్తే మేము చెయ్యము అది ఇది అని అంటారు కదా. కానీ మా పిల్లలు అట్లా కాదు. నేను చెప్పకముందుకే ఇక నేను ఇంట్లో ఉంటే మాత్రం వాళ్ళని చేయనియను, నా పని నేనే చేసుకుంటాను. ఎప్పుడన్నా నాకు అసలు ఓపిక లేకపోతే, హెల్త్ బాగాలేకపోతే, ఇక కొంచెం తోమండి బిడ్డ అంటే తోముతారు, ఇక జర ఇల్లు ఇట్లా ఊకండి అంటే ఊడుతారు. కానీ చాలా పని చేస్తారు ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే. ఇక అదే అంటారు మా పిల్లల్ని, మీ పిల్లలు నీకు చిన్నగా ఉన్నారు కానీ మొత్తం పని అంతా చేసి పెడతారు మంచిగా అని అంటారు మా రిలేటివ్స్లో వాళ్ళ దాంట్లోనే. ఇంకెప్పుడు నేను ఇంట్లో ఉంటున్నా కాబట్టి వాళ్ళకి ఏం చెప్తలేను, నేనే చేసుకుంటున్నా పని మొత్తం. ఇక మార్నింగ్ లేచి ఖాళీ బ్రష్ చేసి స్నానాలు చేసుకొని బాక్స్ పెట్టుకొని తినేసి ఇంక వెళ్ళిపోతారు. ఇక ఈవినింగ్ పూట వచ్చినాక ఇల్లు ఊడ్చడం, చిన్న చిన్న పనులు అవి చేస్తారు అన్నట్టు. ఈమె కంటే కొంచెం స్టవ్ ఇట్లా
బుట్టినికి రాదు గ్యాస్ కదా. అన్నిటికి భయపడుతుంది ఈమె, ఉమ్. అన్నిటికి భయపడుతుంది, ఎక్కువ భయపడుతుంది. యా. ఏంటంటే ఏమంటారు డేర్ అండ్ డాష్. కొంచెం ఏమంటారు డేర్ చేస్తుంది, జర తెలివి వాడుతుంది. ఈవెన్ కొడదామన్నా కానీ ఫస్ట్ అలర్ట్ అయిపోతుంది. ఏమన్నా అందమన్నా ఫస్ట్ అలర్ట్ అయిపోతుంది. పుష్కన ఏమైనా కొడదామని అంటే ఎవరన్నా కొడదామన్నా కానీ ఆ కొట్టేటోనికే భయం పుట్టిస్తుంది. ఆ, ఆ. ఆ కేకలు, ఆ రియాక్షన్లు, ఆ యాక్షన్లు అట్లుంటాయి. ఏమై ఏమే అయితే ఇక కొంచెం చెప్పు. ఏం ఉట్టిన భయపడుతుంది ఫ్రెండ్స్ ఈమె కూడా. ఏం భయపడేది కాకపోతే ఎందుకు ముందు ఫస్ట్ మస్తు చాలా యాక్టివ్ ఉంటుండే కొంచెం. ఇప్పుడు స్కూల్కి పోతున్నప్పటి నుంచి, ఎందుకంటే అప్పుడు కరోనా వచ్చింది కదా ఫ్రెండ్స్. కరెక్ట్ 2 కంప్లీట్ అయిపోయి 3 పడంగానే స్కూల్లో జాయిన్ చేసడానికి కరోనా వచ్చేసి మొత్తం లాక్డౌన్ పడ్డది. ఆ లాక్డౌన్ పడ్డప్పుడు అప్పుడు మస్తు యాక్టివ్ ఉండే, ఇంట్లోనే ఉంటుండే. మస్తు మార్నింగ్ లేవడము 5:30, 6కే లేస్తుండే మా అత్తమ్మతో పాటు. లేచి ఇంకా మా అత్తమ్మ దగ్గర కూర్చుంటుండే పోయి. ఇక ఒరుడే ఒరుడు, ఇక పన్నెళ్ళందరూ లేపుకుంటూ ఒరుకుంటూ ఇక మాట్లాడుకుంటూ కూర్చుంటుండే. మళ్ళీ నైట్ కరెక్ట్ 8:30. ఇంక మరీ ఎక్కువ అంటే 9 అంతే. ఇంక ఎక్కువసేపు ఉండకపోతుండే. ఇప్పటికైనా అంతే. ఇప్పటికి అట్లనే వండుకుంటది. ఒకసారి వండుకొని లేస్తే 10-11 దాకా ఉంటుంది. ఇక పండుకొని లేవకపోతే టైంకే వండుకుంటుంది 9 వరకు. ఒకసారి 9కి వండుతుంది. మేము లేట్ వస్తాం కదా. పన్నప్పుడు వాళ్ళ డాడీ బిడ్డ లేవు, టైం అవుతుంది స్కూల్కి, బ్రష్ చేయమని లేచి బ్రష్ దగ్గరికి పోతుంది. పోయి బ్రష్ తీసుకొని పోతా డాడీ స్కూల్కి అని లేచి అప్పుడు బ్రష్ పట్టుకుంటుంది. ఇక ఆమెకు ఏమంటారు ఇక అది చెప్పినా కదా. ఏంది అంటే నీకు ఎట్లా ఎందుకు అవుతుంది కరెక్ట్ టైంకి నిద్ర ఎట్లా వస్తుంది? ఎందుకంటే ఊకే నాకు 10కి అనుకుంటే 10కి అనుకోబుద్ది కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే అప్పుడు అందరూ అనుకుంటాడు. ఈ టైం ఎప్పుడు మరి? నా టైం 8 కన్నా 9 కన్నా. నీది 11? మేము ఎప్పుడు అనుకుంటే అప్పుడు అంటది. ఇక ఏమంటారు ఏమంటారు ఇక నేనే పండుకో అని అంటే అప్పుడు వండుకుంటది, లేకపోతే 11, 12 చేస్తుంది. ఈమెకేం ఎవరితో సంబంధం లేదు ఫ్రెండ్స్. ఆమెకి నిద్ర వస్తుంది కరెక్ట్ 9 అన్నం ముంగట పెట్టు, ఏదైనా తినే బిర్యానీ ముంగట పెట్టు, తీసుకొచ్చి తినేది ముంగట పెట్టు, ఆ టైంకు ఏదన్నా ఉండని పంటది. కళ్ళు మూతనే ఉంటది. ఇక అదొక దేవుడు ఇచ్చిన వరం ఈమెకు కానీ అవును. అందరికి ఉండదు ఫ్రెండ్స్ అట్లా కరెక్ట్ టైంకు నిద్రపోతుంది. అసలు ఈమెను గిన్నిస్ బుక్లు ఎక్కియాలి. అట్లా యాక్యురేట్గా అదే టైంకు నిద్ర పోవడం అనేది కష్టం. పొద్దుగాలు లేస్తుండే కానీ ఇప్పుడు పొద్దుగాలు లేస్తలే కానీ కొంచెం లేట్ లేస్తుంది. కానీ పండుకునే టైం మాత్రం యాజ్ ఇట్ ఈజ్ ఒకటే టైం. అది పుట్టినప్పటి నుంచే ఉన్నది ఆమెకు. ఇక మార్నింగ్ లేచినాక స్కూల్కి చూడాలి. ఈమె తొందర లేచింది అనుకో, ఇక ఈమె ఎట్లా లేపుతుంది అంటే, నువ్వు రాకపో, నాకు సంబంధం లేదు, టైం అయిపోతుంది, నేనైతే వెళ్ళిపోతా స్కూల్కి. కొట్టాడతారులే, ఫుల్ గొడవ పడతారు ఇద్దరు. ఒకసారి గొడవ పడేటప్పుడు తనుకున్నప్పుడు తీయాలి వీడియో. నీ వల్లనే లేట్ అయిందంటే నీ వల్లనే లేట్ అయింది. ఈమెనేమో పోనీలే మెల్లగా 9 వరకు కదా మనం పోవచ్చు తీ అంటది. ఈమెనేమో లేదు మనం 8:30కి వెళ్ళాలి, మనం 8:40కి వెళ్ళాలి. ఒక్క 5 minutes గడికి పోతుంది, టైం చూస్తుంది, ఇంత అవుతుంది అంటది. గడికి పోతే టైం చూస్తుంది, ఇంత అవుతుంది అంటది. ఇంకా 5 minutes ఉంది, ఇంకా 10 minutes ఉంది. గడికి టైమే చూసుకుంటది ఇక లేచినప్పటి నుంచి. కానీ మస్తు పని చేస్తారు ఫ్రెండ్స్ మా పిల్లలు. చదువుకునే టైంలో చదువుకుంటారు. ఇక ఇప్పుడే కదా మనం నేర్పించేది పిల్లలకు పని చేస్తారు. మా పెద్ద బిడ్డ అయినా చేస్తుండే. మా పెద్ద బిడ్డ రైస్ వండుతుంది, బట్టలు విండుతుంది, కర్రీ కూడా చేస్తుంది, టీ కూడా పెడుతుంది. ఇంకా వీళ్ళు కొంచెం చిన్నగా ఉన్నారు కాబట్టి స్టవ్ ముట్టింగ్ రాదు. ఈమె ముట్టిస్తా అంటది కానీ ముందే గ్యాస్ కదా, ఒక్కొక్కసారి వద్దని చెప్తాను నేనే. నువ్వు భయపెట్టించినవే, ముట్టిస్తే నాకు చాయ్ పెట్టించుకొచ్చి ఇచ్చేదిగా. ఈ మధ్యలో కొంచెం ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి కదా బయట, గ్యాస్ పేలుడు అవి ఇవి. ఇక కొంచెం జాగ్రత్త ఉండాలన్నట్టు మేము జరా అన్నం పెడుతుండే, అన్నీ చేస్తుంది. ఇక మేమే కొంచెం కంట్రోల్లో పెడదామని. అన్నం కూడా ఎట్లా ఉంటుంది తెలుసా ఫ్రెండ్స్, గంజి ఉంపకుండా అత్తేసరి పెట్టి ఉంటుంది బిడ్డ. చిన్నప్పుడు 4 అట్లు ఉన్నాయి ఇవన్నీ. గంజి వంపనికి రాదు కదా, పైన పడుతుంది అనేసి అత్తేసరి పెట్టి ఉంటుంది అన్నం వండితే కూడా. అంటే చిన్నప్పుడు నేను చేసేది మరి అవన్నీ. కట్టెలు కూడా కొట్టేది నేను మా ఇంటికాడ. కట్టెలు కొట్టేది, కట్టెలు ఏమంటారు చిన్నప్పుడు కట్టెలకు పోయి కట్టెలు తెచ్చేది, అవి కూడా చేసిన.
ఇక ఆడపిల్ల చేసే పనులన్నీ చేస్తుంది. ఏదన్నా చేస్తా అంటే నేను వద్దన్నాను అనుకో, బట్టలు కూడా వెండుతాయి. ఆ, నువ్వు నేర్చుకోవు అంటావు, మళ్ళీ చేయనీయకపోతే ఎట్లా మమ్మీ, నేను చేస్తేనే కదా నాకు వచ్చేది అంటది. ఉమ్. వద్దొద్దంటావు, మళ్ళీ నేను ఎప్పుడు నేర్చుకోవాలి, ఎట్లా నేర్చుకోవాలి అంటది మళ్ళీ ఏదని చెప్పి. బట్టలు కూడా వెండుతాయి ఫ్రెండ్స్. ఆమెతో నచ్చి వింటావా బట్టలు? తింటే ఏడి నీ పేరేంది? మహిమాన్విత. నీ పేరు? మన్విత. ఏ క్లాస్? 4th. ఏ క్లాస్? 4th. వాళ్ళిద్దరు ఒకటే కలిసి పుట్టిరు కాబట్టి అన్ని పనులు కలిసే ఉంటాయి. కలిసి పోతారు, కలిసి వస్తారు, కలిసి ముచ్చట్లు, కలిసి కొట్లాడుకుంటారు, అన్నీ కలిసే ఉంటాయి. ఇక వీళ్ళు ఏమంటారు చెప్పాను. ఒక్క కోరిక ఉంది మాకైతే, మరి దేవుడు వదిలేసాడో తెలియదు. వీళ్ళ పెద్దగా అయిన తర్వాత, వీళ్ళ మ్యారేజ్ అయినాకైనా బర్త్డే మాత్రం ఇద్దరు కలిసి వచ్చి మా దగ్గర సెలబ్రేట్ చేసుకోవాలి. అదే పెద్ద కోరికనే మరి. ఫ్యూచర్ అదే ఎక్కడున్నా సరే, ఎందుకంటే ఇప్పుడు మేము బర్త్డే చేస్తే ఒకటే కేక్ తెచ్చి ఇద్దరితో కట్ చేపించి ఇద్దరిది చేస్తాం. రేపు వీళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత కూడా అట్లనే కావాలి. డిసెంబర్లో కదా నీళ్ళ బర్త్డే? December 3rd. రేపు వీళ్ళ మ్యారేజ్ అయినాక కూడా అట్లనే ఉండాలనేసి కోరిక. చెప్పు, నువ్వేనా చెప్తావా? ఏం చేస్తా, నేను పెద్దగా అయితే మంచి చదువుకొని పని చేసుకు ఆడియో కట్ అవుతుంది. మంచిగా చెప్పు బిడ్డా. నేను పెద్దగా ఇంకా మంచిగా పనులు చేస్తా. నువ్వు చదువుకున్న తర్వాత ఏమైతావే? పెద్దగా అయినాక చదువుకుని పోలీస్ అవుతావా? నువ్వు టిప్పి డాక్టర్. మరి డాక్టర్ అంటే బాగా చదవాలి, అర్థమైందా? బాగా చదవాలి, నువ్వు మ్యాథ్స్ బాగా చేయాలి. బట్టి చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు చిన్నప్పుడు ఫోటోలు ఇవి. ఇద్దరు మంచిగా ఉన్నారు ఫ్రెండ్స్ అప్పుడు. ఈమె నడిపామె ఫ్రెండ్స్. చూడండి ఎంత మంచిగా ఉందో అప్పుడు ఇద్దరు కలిసి దిగిన ఫోటోలు ఇవన్నీ. ఇద్దరు కౌల పిల్లలు. వీళ్ళు చిన్నప్పుడు చాలా అంటే చాలా బాగుంటుండే. ఈమె మా పెద్ద బిడ్డ ఫ్రెండ్స్. కౌల పిల్లలు కాదు, మా పెద్ద బిడ్డ. 3 బిడ్డలు మాకు. ఇది కౌల పిల్లలు. ఇది వీళ్ళిద్దరు కౌల పిల్లలు. వీళ్ళిద్దరు దిగిన ఫోటోలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. దాంట్లో కొన్ని తీసి మీకు చూపిద్దామని చెప్పేసి వాళ్ళు పెడుతున్నాయి. ఇగో ఆమెనే, ఈమె కూడా ఆమెనే. ఫోటోలలో ఇట్లుంది చిన్నప్పుడు. ఇద్దరు, చిన్నామె నడిపామె. ఇది చిన్నప్పుడు చూడండి ఫ్రెండ్స్, గ్రీన్ కలర్లో ఉంది ఆమెనే. ఇక ఆరెంజ్ కలర్ ఆమెనే. చూడండి చిన్నప్పుడు ఎట్లా ఉందో. మా 3 బిడ్డలు ఫ్రెండ్స్. మధ్యలో ఉంది పెద్ద అమ్మ, ఇటు పక్క అటు పక్క. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. తప్పకుండా కొత్త అవసరాలు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అప్పటిదాకా మీకు సిరా కాకా టాటా బాగా సీ యూ, ఎంజాయ్. బాయ్ ఫ్రెండ్స్.